మ్యూచువల్ డివోర్స్లో ఏమేం కండిషన్స్ ఉంటాయి అండ్ పెళ్ళైన తర్వాత 1 year లోపు డివోర్స్ తీసుకోవచ్చా అంటే దీనికి చాలా కండిషన్స్ బేస్ అయి ఉంటాయి. సెక్షన్ 13B మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కావాలి అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్, మీరు మ్యూచువల్గా ఉండాలి. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళ పర్మిషన్ ఉండాలి, అంటే సమ్మతి అవసరం. ఎవరి ఫోర్స్ వల్ల ఎవరి ఒత్తిడి వల్ల కాకుండా ఈ డివోర్స్ నిర్ణయం ప్యూర్లీ వాళ్ళదే అయి ఉండాలి. ఇద్దరు కూడా రెడీగా ఉండాలి. ఈ 2 పార్టీస్ మ్యూచువల్ పిటిషనర్స్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యి మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి అప్లై చేస్తారు. సెకండ్ కండిషన్ ఏంటి అంటే సంవత్సరం పాటు వాళ్ళు సపరేట్గా ఉండాలి. ఇందులో ఆనరబుల్ బాంబే హైకోర్ట్ ఒక జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే సెపరేట్గా ఉండడం అంటే వేరే వేరే ఇళ్లలో ఉండాలి అని కాదు, వాళ్ళు ఒకే ఇంట్లో ఉండొచ్చు, బట్ 2 పార్టీస్ మధ్య కొహాబిషన్ ఉండకూడదు. థర్డ్ మెయిన్ కండిషన్, వాళ్ళు కలిసి ఉండడం ఇంపాసిబుల్ ఉన్నట్టుగా కండిషన్ క్రియేట్ అవ్వాలి. ఇలా వాళ్ళు కలిసి ఉండడం ఇక పాసిబిలిటీ లేదు అని కొన్ని అన్రిజాల్వ్డ్ కండిషన్స్ ఉంటే ఈ కండిషన్ మ్యూచువల్ డైవోర్స్కు సూటబుల్. ఈ 3 కండిషన్స్ కూడా మీట్ అయితే అండర్ సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ మీరు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ 3 కండిషన్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ నేచర్, ఒకదానికి ఇంకొకటి కనెక్షన్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పెళ్ళైన 1 year లోపు సెక్షన్ 14 ప్రకారంగా మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ గ్రాంట్ చేయడం ఉండదు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి.